హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. వీడియోలోకి వెళ్ళే ముందు టైలరింగ్ సంబంధించింది చిన్న టిప్ చెప్తాను. అదేమిటంటే దారాల గురించి. ఇవి పెద్ద రీళ్ళు చూసారు కదా, ఇవి పెద్దవి, ఇవి చిన్న రీళ్ళు, ఇవి చిన్నవి. ఇవి రీళ్ళు రేట్లు అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రేటు ఉంటుంది. మా ఊర్లో అయితే చిన్న రీళ్ళు 4 రూపాయలు 5 రూపాయలు అమ్ముతారు. ఈ పెద్ద రీళ్ళు వచ్చేసి 7.5 అమ్ముతారు. అయితే మనం పెద్దవి కొనుక్కుంటే మంచిదా చిన్నవి కొనుక్కుంటే మంచిదా అంటే పెద్దవే కొనుక్కుంటేనే మంచిది. ఎందుకంటే చిన్నది 4 రూపాయలు పెట్టి తీసుకుంటారు. ఇది ఒక బ్లౌజ్ కుట్టగా ఒక బాబిండి దారం మిగులుతుంది అంతే, పెద్దగా మిగలదు. అదే ఈ బ్లౌజ్ ఈ దారం అనుకో కనీసం 5 బ్లౌజులకైనా వచ్చేస్తుంది. అంటే ఈ రీళ్ళు 5 రీళ్ళతో సమానం ఈ రీలు. అందుకని సాధ్యమైనంత వరకు పెద్ద రీళ్ళు వాడడానికే ప్రయత్నించండి. కొన్ని ఊళ్ళలో అయితే ఇవి 10 రూపాయలు కూడా అమ్ముతారు. 10 రూపాయలు పెట్టి కొన్నా కూడా నష్టం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఈ రీళ్ళు ముందు ఈ రీళ్ళు చాలా పెద్దదిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది దారం, ఎక్కువ జాకెట్లకు వస్తుంది. ఇవి తక్కువ దారం ఉంటుంది, మిగులుతుంది అనమాట. ఒక జాకెట్ కుట్టగా ఒక బాబిండి మిగులుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే కనుక ఈ పెద్ద రీళ్ళు వాడితేనే మనకు ఉపయోగం. డబ్బులు కూడా కలిసి వస్తాయి అన్నమాట దారం విషయంలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది పై క్లాతు, ఇది లైనింగు. లూజు 12, పొడవు 16. ఇక్కడ క్రాస్ ఉంది, క్రాస్ కట్ చేసేస్తున్నాను. మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్. లూజు 12 వచ్చిన వాళ్ళకి చంకదింపు 6 అంగుళాలు తీసుకోవాలి. 6 షోల్డర్ 6 పెట్టుకోవాలి. మెడ వెడల్పు 3 తీసుకోవాలి. మెడదింపు 10. ఇలా పలక షేప్ తీసుకుని 1 అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. మెడ అయితే ఇలా వంపు తీసుకుని ఈ షేప్ ఇవ్వాలి. నెక్ పై క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ కన్నా పై క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మోడల్ చేసుకుందామా. లైనింగ్ యాడ్ చేశాను. లైనింగ్ యాడ్ చేసి మొత్తం చుట్టూ కుట్లు వేసి ఎక్స్ట్రా వచ్చిన పై క్లాత్ కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా తిరగేసుకుని ఇలా సెంటర్ చూసుకోవాలి. ఇది సెంటర్. చూసుకోవాలి, ఎటువైపు సరిపోతుందో చూసుకుని సెట్ చేసుకోవాలి.
4 పలకలుగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని డబుల్ ముగ్గ చేసుకోవాలి. ఇలా ఒక 5 మొగ్గలు కానీ 6 మొగ్గలు కానీ చేసుకోవాలి. ఓకే, ఇలా నేను ఒక 5 చేశాను. సరిపోకపోతే ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గూటు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ మొగ్గలో పెట్టేసుకోవచ్చు. ఇంకా డబల్ కుట్టు రాదు, చక్కగా సింగిలే ఉంటుంది.
ఇక్కడ పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ పూసలు కుట్టుకోవాలి. మధ్యలో కూడా ఏమైనా ప్యాచెస్ ఉంటే మ్యాచింగ్ ఏమైనా ప్యాచెస్ వేసుకోవచ్చు. ఇలా గోల్డ్ ప్యాచ్ ఇక్కడ సెంటర్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పొడవ ప్యాచ్ ఏదైనా ఉంటే పొడవ ప్యాచ్ వేసుకోవచ్చు. ఇలా పొడవ ప్యాచ్ కావాలంటే పొడవ ప్యాచ్ కూడా వేసుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.